ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనము. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1:21 అందుచేత సమస్త కల్మషమును ఎరువేర్చున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. యాకోబు రాసిన పత్రిక 3:13 మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము కలవాడి తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలని. కీర్తన గ్రంథం 36:8 నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలో నువ్వు వారికి త్రాగించుచున్నావు. యెషయా గ్రంథం 26:3 ఎవరి మనసు నీ మీద ఆనుకొనున్న వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెషయా గ్రంథం 48:18 నువ్వు నా ఆజ్ఞలు ఆలకింపవాలని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము అదే వలన నీ నీతి సముద్ర తరంగంలోనే ఉండును. యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7 అప్పుడు సమస్త జ్ఞానం గమించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. కీర్తన గ్రంథం 37:9 కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. కీర్తన గ్రంథం 37:29 నీతిమంతుల భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. యెషయా గ్రంథం 29:19 యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికమగును, మనుషులలో బీదలు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. చివరిగా ఒక మాట, ఇర్మీయా గ్రంథం 33:6 నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానము సమృద్ధిగా బయలుపరిచెదను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవేశ మీరు ఇచ్చిన వాక్యదాని ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటూ మీరే మమ్మల్ని కరుణించి దేవుడే ఉన్నారు తండ్రి. మేము మీ ఎంత భయభక్తులు కలిగి నీ శాంతి సమాధానం వెంటాడే శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.